నర్సంపేట పట్టణంలోని 15వ వార్డులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పాల్గొని ప్రజల వద్ద నుంచి ప్రజాపాలనకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దురల పాలన అంతమై ప్రజాపాలన ప్రారంభమైందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ఇందిరమ్మ రాజ్యం తిరిగి తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ దరఖాస్తుల స్వీకరణను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వేదికపై ఉన్నటువంటి పెద్దలకు మరియు మా ఆర్పీలకు మరియు టీఎల్ఎఫ్ అధ్యక్షురాళ్లకు, కార్యదర్శులకు, ప్రజాప్రతినిధులకు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి 6 గ్యారంటీలలో దరఖాస్తు ఫామ్ను ఈరోజు స్వీకరించడం జరుగుతుంది. అంటే 15వ వార్డులో అర్హులైన వారందరికీ కూడా హామీలను నెరవేర్చే కొరకు ప్రజాపాలనలో అందరికీ కూడా దరఖాస్తులు స్వీకరించి అందిస్తామని చెప్పి, ఎన్నికల ముందు చెప్పిన హామీలని నెరవేర్స్తామని చెప్పి వారికి తెలియజేయడం జరిగింది. ఈ పూటతో పాటు 6వ తారీఖు వరకు అర్హులైన వారంతా కూడా మీరు దరఖాస్తులు అందించండి, అన్ని ఈ యొక్క పథకాలు, గ్యారంటీ పథకాలు అందించి ఆదుకుంటాము అని చెప్పి వారికి హామీ ఇచ్చాము. ఆ యొక్క హామీని పూర్తి స్థాయిలో నెరవేరుస్తామని చెప్పి వారికి తెలియజేయడం జరిగింది. నియోజకవర్గంలో మొత్తం జరుగుతున్న స్పందన అన్ని చాలా చక్కగా 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి అనాపై సంబంధం కూడా సంక్షేమం అభివృద్ధి అందలేదు. ఈ 6 పథకాలు పూర్తి స్థాయిలో మాకు అందించాలి, ఆదుకోండి అని చెప్పి వందలాది మంది ఎక్కడికి వెళ్ళినా వచ్చి ఆ యొక్క దరఖాస్తు స్వీకరించి ఆ యొక్క దరఖాస్తులో అన్ని వివరాలు, ఇల్లు స్థలము, మహాలక్ష్మి, గృహజ్యోతి, చేయూత, ఇందిరమ్మ భరోసా, అన్ని పథకాలకి అందరూ కూడా ఆ యొక్క వివిధ రకాల అర్హులైన ఆ యొక్క సభ్యులందరూ కూడా వచ్చి దరఖాస్తు చేస్తూ ఉన్నారు. తప్పకుండా అందరికి అందిస్తాం. మరి మా మాటను నిలబెట్టుకున్నాం. గృహలక్ష్మి పథకాన్ని ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. గృహలక్ష్మి పథకాన్ని మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.